2025లో యూపీఎస్సీ ప్రిపేర్ వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్ గురించి తెలుసుకోండి. సిలబస్ అనేది కొంచెం సిమిలర్ గా ఉంటుంది. సో ఆ డేట్స్, ఎగ్జామ్స్ ఏంటివి, ఎగ్జామ్ లాస్ట్ డేట్ అప్లై ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ఇది వచ్చేసి 9/6 అనౌన్స్మెంట్ చేస్తారు. అంటే ఈ వీడియో రికార్డ్ చేస్తుంది అదే రోజు. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి July 4th వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఆగస్ట్ లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో 13 నుంచి 30 మధ్యలో ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి సిపిఓ ఎస్ఐ పోస్టులు, దీనికి సంబంధించి 16/6/2025 సో అనౌన్స్ చేస్తారు. సో ఇది వచ్చేసి ఏంటి అంటే 7/7 అంటే July 7th లాస్ట్ అప్లై డేట్. సో ఎగ్జామ్ వచ్చేసి 1 to 6 అంటే సెప్టెంబర్ లో ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది. తర్వాత ఎస్ఎస్సి సిహెచ్సిఎల్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇది 5/6/25 ఉంది. సో అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఏమన్నా పర్మిషన్ ఉంటుందేమో ఒకసారి చూడండి. అండ్ తర్వాత వచ్చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 ఉంది. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఈ అనౌన్స్మెంట్ వచ్చి 26/6 ఉంటుంది. అంటే ఇంకా టైం ఉంది. July 24th లాస్ట్ డేట్. సో ఇది ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ లో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎయిమ్స్ సిఆర్ఈ గ్రూప్ బి అండ్ సి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఏంటి అంటే 17/11 నవంబర్లో ఉంటుంది అనౌన్స్మెంట్ అనేది. సో ఎగ్జామ్ వచ్చేసి 26లో అంటే 2026లో ఉంటుంది. దీంతోపాటు ఐబీపీఎస్సీ క్లర్క్ ఉంది, ఐబీపీఎస్సీ పిఓ ఉంది, ఐబీపీఎస్సీ ఆర్ఆర్బి ఉంది, దాంతోపాటు ఎల్ఐసి ఏఏఓ ఉంది, తర్వాత యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఉంది, యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్ అంటే మీరు అందరూ రాస్తున్నదే, యూపీఎస్సీ ఎన్డీఏ 2 ఉంది, సిడిఎస్ ఎగ్జామ్ ఉంది, ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది, ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ ఉంది, సో సెబీ గ్రేడ్ ఏ ఎగ్జామ్ ఉంది, సో నాబార్డ్ గ్రేడ్ ఏ అండ్ బి ఉంది, ఈపీఎఫ్ఓ ఎస్ఎస్సి 2025 ఉంది, ఈపీఎఫ్ఓ ఏఓ ఈఓ ఎగ్జామ్ ఉంది, అండ్ దీంతో పాటు వచ్చేసి కానిస్టేబుల్ ఢిల్లీ పోలీస్ ఉంది, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 ఉంది. ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ 2025లో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ని పెట్టుకోండి. సో ఆల్మోస్ట్ సిలబస్ అనేది సిమిలర్గా ఉంటుంది. సో కొన్ని మీకు డేట్స్ కూడా అనౌన్స్ చేశాను. సో ఒకసారి సిలబస్ అనేది క్రాస్ వెరిఫై చేసి చార్ట్ రెడీ చేసుకోండి. వాట్ ఇఫ్ నాట్ యూపీఎస్ ప్యారలల్గా మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఏమేమి టచ్ చేయొచ్చు, హోలిస్టిక్గా మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ డెఫినెట్లీ ఇనిషియల్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అటెంప్ట్ ఇచ్చేటప్పుడు డెఫినెట్లీ యూపీఎస్సీ సివిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద వర్క్ చేయండి. బట్ ఏంటి అంటే ఆప్షన్స్ అని తెలిసి పెట్టుకోండి. లాస్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఏంటి అనేది డీటెయిల్గా మీరు తెలుసుకొని ఆ సిలబస్ అన్ని కూడా కంపేర్ చేసుకొని దాన్ని బట్టి ప్యారలల్గా ప్రిపేర్ అయితే యూపీఎస్సీలో సక్సెస్ కాకపోయినా బోల్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, వాటన్నిటిలో ఏదో దాంట్లో మన సక్సెస్ అయిన ఛాన్స్ ఉంది. ప్రయత్నం చేయండి. ఒకవేళ గవర్నమెంట్ ఎగ్జామే మీ లక్ష్యం అయితే, యూపీఎస్సీ సివిల్సే మీ లక్ష్యం, ఇంకా వేరే ఎగ్జామ్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే దట్ ఈస్ అప్ టు యూ. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి తర్వాత ప్యారలల్గా ప్లాన్ బి పెట్టుకోండి. డెఫినెట్లీ వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ యాజ్ వెల్. యూ కెన్ అటెండ్ ఫర్ ఇట్. మీకు ఏది బాగుంటుంది, ఏ కోర్స్ బాగుంటుంది, ఏ సాఫ్ట్వేర్ కోర్స్ బాగుంటుంది, అసలు సూట్ అవుతుందా లేదా, మీ బ్యాక్గ్రౌండ్కి ఏ సెట్ ఉందని డెఫినెట్లీ విల్ అప్డేట్ యూ. థ్యాంక్ యూ.